ఓకే. 'ఓం భీమ్ బుష్' టీజర్ వచ్చేసిందనమాట. మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ March 22. అందరికీ తెలుసు మెయిన్ యూఎస్పీ ఇక్కడ శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అండ్ ఆల్సో మన ప్రియదర్శి. వీళ్ళ ముగ్గురి క్యారెక్టర్స్ బ్రోచేవారు ఎవరెవరు అలా వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. నాకు చాలా చాలా ఇష్టము. మెయిన్ యూఎస్పీ అదే అనమాట. అండ్ 'ఓం భీమ్ బుష్' అని పెట్టడానికి కారణం ఏంటని నేను అనుకుంటున్నా. ఐ థింక్ వీళ్ళ ముగ్గురు పేర్లు ఓం, ఒకని పేరు ఓం, ఇంకొని పేరు భీమ్, ఇంకొని పేరు బుష్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఆ బుష్ వాడు ఎవడో క్రిస్టియన్ ఏమి ఉంటాడో, సో అట్లా అనుకుంటున్నా, తెలియదు నాకు. కాకపోతే ఇంకా టీజర్ చూడలేదు. టీజర్ చూద్దాం. టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫన్నీ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ప్లీజ్ బీ ఫన్నీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ విత్ 'ఓం భీమ్ బుష్' అంట. ఓకే, ఆర్పికాడా? డార్పిక్ లోని మందంగా ఉండే ఫార్ములేషన్ పసుపు మార్కులను 10 రెట్లు ఎక్కువగా శుభ్రం Skip చేసి add. మీకు ఇస్తుంది ఒక శుభ్రమైన మెరుస్తున్న టాయిలెట్. ఏడొద్దునురా. మీరు తీసుకోండి. స్కిప్ ప్యాడ్ వస్తున్నాడా? ఇందు మూలంగా మన భైరవపురం ప్రజానికానికి తెలియజేయండి ఏమనగా, మన జీవితాల్లో వెలుగు నింపడానికి ముగ్గురు సైంటిస్టు సిటీ నుంచి విచ్చేశారు. ఓకే, అయినా ఎవరు నువ్వు? ఐఎమ్ డాక్టర్ క్రిష్. కరోనా టీకాలు వేసేవాడు కదా? డాక్టర్ సైంటిస్ట్. ఓకే. గోస్ట్ బస్టర్స్ ఎందుకు వచ్చింది నా మధ్యలో? వచ్చింది మీకు. నాకు ఒక మగ పురుషుడు కావాలి. నేను ఆ మగ పురుషుణ్ణి. తేలు కూడా వదిలిపెట్టావరా? టుడే మన మీద మనం ఖర్చు, టుమారో పీపుల్ మన గురించి గూగుల్ సర్చ్. అబ్బా, అరే నువ్వు పెద్ద పిసిమిస్ట్ లో ఉన్నావురా. అరే ఐ ఫౌండ్ బార్బీ డాల్ రా. డాల్స్ కాదురా, అవి చేతబడి సామాన్లు. బ్లాక్ మ్యాజిక్. దెన్ వేర్ ఇస్ ద ట్రెజర్ రా మామా? ఓకే. We found the Magnus Gold. Bazinga. అరే అరే, ఆ ఊరోళ్ళు అన్నది నిజమేరా, నేను చెప్పే. అదంతా పక్కకు పెట్టు. నాకున్న ఒకగానొక్క చెడ్డి వేసుకొని దాంట్లో ఉచ్చబోసి పండుకుంటావారా? సిగ్గులేదారా నీకు? అంటే నువ్వు అందుకనేనా నీ గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి? గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయట. అదొక డైలాగ్ బాగుంది బ్రో, నిజంగా అదొకటి బాగానే ఉంది. నాకైతే అక్కడ వరకు అయితే ఓకే, నాకు నచ్చింది. ఓకే, సో ఏంటి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే, ముగ్గురు ఉంది, ట్రెజర్ హంట్కి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. సో దాంట్లో మధ్యలో వీళ్ళు గోస్ట్ బస్టర్స్ని యాడ్ చేసారు, సైంటిస్ట్లను యాడ్ చేసారు, అన్నీ యాడ్ చేశారు. అంటే ఒక పల్లెటూరు చుట్టుపక్కల ఉంటాయి కదా, అదొకటి. అండ్ బ్లాక్ మ్యాజిక్ అక్కడ వరకు అయితే బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. అండ్ మెయిన్లీ ఇలాంటి మూవీ ఖచ్చితంగా కామెడీ మీదనే బాగా యూనో యూఎస్పీ. అదిగా ఆబ్వియస్లీ వాళ్ళు ముగ్గురిని తీసుకున్నారంటే అంతే. నాకు అన్ని వర్కౌట్ అయినాయి చెప్పాను, కానీ కొన్ని అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. కొన్ని జోక్స్ అయితే బాగున్నాయి. స్టార్టింగ్లో హార్పిక్ ఆడంతా లైక్ కొంతమంది నచ్చొచ్చు, నాకు అంత అనిపించలేదు. కాబట్టి అక్కడ స్కిప్ బటన్ ఉంది, స్కిప్ బటన్ నొత్తొచ్చు కానీ లైక్ స్కిప్, అది తెలుసు మనకి, నేను ఇంకా నిట్ పిక్ చేస్తున్నాను కానీ, బట్ స్టిల్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, సీరియస్లీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే మూవీ ఎలా ఉన్నా కానీ వీళ్ళ ముగ్గురి కెమిస్ట్రీ బాగుంటుంది, వీళ్ళు ఫన్ జనరేట్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతా. సో దాన్ని బట్టి అయితే గ్యారంటీగా వెళ్తాను. హుషారు మూవీ డైరెక్టర్, అండ్ తర్వాత ఇంకే సినిమా చేసినా తెలియదు బ్రో నాకైతే మాత్రం. హుషారు ఒకటైతే ఇట్ వాజ్ ఓకే. హుషారు నాకు అంత బాగా నచ్చలేదు, ఇట్ వాజ్ ఓకే, బాగానే ఉంది. దీంట్లో నాకు వీళ్ళు వేసిన సెట్లు మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించినాయి, కొంచెంగా చాలానే ఆర్టిఫిషియల్ అనిపించినాయి. అక్కడ తెలిసిపోతా ఉంది ఇది సెట్ అని చెప్పేసి. బట్ అక్కడ వాళ్ళే టైటిల్లో పెట్టేస్తున్నారు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని చెప్పేసి. దాంట్లో మళ్ళీ నిట్ పిక్ చేస్తే నన్ను హౌలగాలు అంటారు అనమాట మీరు. సో March 22 అంట, వెళ్ళాలని ఉంది ఖచ్చితంగా. ఇంట్రెస్ట్ అయితే గ్యారంటీగా ఉంది. ట్రైలర్ కూడా వస్తుంది, చూద్దాము. ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీ విష్ణు బికాస్ ఆఫ్ హిస్ కామిక్ టైమింగ్ చాలా బాగుంటుంది. సామాజ వర్గమన నాకు ఒక రకంగా వర్కౌట్ అయింది, అంతా లైక్ చాలా బాగా ఉంది, ఉమ్మేసిందని చెప్పలేను. నాకు మాత్రం యాజ్ కామెడీ వైజ్గా మాత్రం కొన్ని దగ్గర అది బిట్స్ అండ్ పీసెస్ బాగా నచ్చింది అనమాట సినిమా. సో ఇంకా ఒకవేళ శ్రీ విష్ణు నుంచి టోటల్ ప్యూరిఫై కామెడీ క్రియేట్ చేయగలిగితే, అంటే లైక్ బ్రోచా వరరా లెక్క దానిలో ఒకటి ఉంటుంది, నేను నీకు ఎలా కనబడుతున్నా అంటే చిన్నప్పుడు ఎమ్మ నీకు పొల్లి చుక్క లేనట్టుంది, కొంచెం తేడానే కనబడుతున్నా అంటే చూసా, అది మాత్రం ఎన్నిసార్లు విన్నాను అనమాట. అట్లాంటి టైమింగ్ ఉన్న యాక్టర్. ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ విత్ ఆయన సినిమాలు ఎలా ఉంటాయని చెప్పేసి. రాజరాజ చోరా 2 కోసం చాలా వెయిటింగ్ నేను.
సో ఇప్పుడైతే ఇది వస్తుంది ఓం భీమ్ బుష్, పేర్లు అయితే ఇంకేం చెప్పలేదు వీళ్ళు. నాకెందుకు అనిపిస్తుంది బ్రో ఒకని పేరు ఒకని పేరు ఓం భీమ్ బుష్ అనుకున్నా, కానీ బ్లాక్ మ్యాజిక్ ఒకటి లాస్ట్లో ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. సో మీకేమనిపించింది అసలు దీని మీద, అసలు ఏమనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉందా, హైప్ పెరిగిందా, వీళ్ళ కాంబో మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నిన్న లైవ్ స్ట్రీమ్ సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి వాళ్ళు ఇంకా చూడండి, 3 hours 22 minutes ఉందని మేము మాత్రం టెన్షన్ పడకండి. టైం స్టాంప్స్ ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కల్కి మీద సపరేట్గా, అది కూడా వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, మన కాంటెంట్ నచ్చితే మాత్రం. 20,000కి చాలా దగ్గరగా ఉన్నాం, 25 దాటిద్దాం, అది టార్గెట్ పెట్టేసుకున్నాం, పెద్ద టార్గెట్, మైల్ స్టోన్ లెక్క ఉంటుంది. సో ప్లీజ్ ఒకవేళ నచ్చితే మాత్రం కాంటెంట్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.